శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని, వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టత, వారు మారిన తర్వాత వారి కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వారు పిరమిడ్ నిర్మాణానికి కూడా దారితీసిన సంఘటనలు ఏంటివి శాకాహారంతో అనే విశేషాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువర్ణ జ్యోతి గారు. వారు ఆత్మశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. 8x8 గ్రౌండ్ పిరమిడ్ని నిర్మించారు. గ్రౌండ్ పిరమిడ్ అంటే ఎంత అద్భుతం మనకు తెలుసు. మరి వారి గురించి తెలుసుకుందాం, శాకాహారం యొక్క విశిష్టతను వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం సువర్ణ జ్యోతి గారు, మీరు శాకాహారిగా ఎప్పుడు ఎందుకు మారాల్సి వచ్చిందంటారు? ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు, అమ్మగారికి కూడా ప్రణామాలు సార్. ఓకే, పిఎంసి వారికి కూడా చెప్పండి, ఎప్పుడు ఎలా మారారు? అంటే మేము ర్యాలీకి వెళ్ళాం సార్. ఫస్ట్ ప్రతిసారి ర్యాలీలో చూసాం. అంటే ఇక్కడ ఉషా మేడం ద్వారా ధ్యానంలోకి అప్పటికి రాలేదు. ధ్యానంలోకి రాకముందే ర్యాలీకి వెళ్ళాం సార్. రండి ర్యాలీకి రండి రండి అని పిలుస్తుంటే సరే చూద్దాం కదా అని వెళ్ళాం సార్. అంటే మనం తింటూ ఇంకొకరికి అనౌన్స్ చేయకూడదు, అంటే వాళ్ళు అప్పటికే తింటున్నాం సార్. తింటూ వాళ్ళకి తినద్దు అనే స్లోగన్స్ చెప్పకూడదు అనేది నాకు ముందు నుంచి కొంచెం అంతరాత్మకే తెలియంది. అప్పటి నుంచి అప్పుడేమనుకున్నా అంటే నేను ఇక నుంచి తినను అనుకుంటూ ఆ ఫ్లగర్స్ పట్టుకున్నాను సార్. ఆ రోజే నేను తింటూ చెప్తున్నా ఇది రాంగ్, ఇక నుంచి నేను తినను అని ధైర్యంగా చెప్పారు. మనసులో అనుకునే ఇంకా తింటూ చెప్పకూడదు కదా సార్. నాకేంటంటే కొంచెం రామకృష్ణ పరమహంస ఇది చిన్నప్పుడు ఆయన బెల్లం తింటూ ఒక అమ్మ పిల్లవాడిని తీసుకు అది నాకు చిన్నప్పటి నుంచి బాగా నాటుకుపోయింది సార్. అందుకని నేను తింటూ కొన్ని చెప్పకూడదు అన్న ఇది నాకు వచ్చేసింది. అందుకని నేను ఇక నుంచి తినను అని అంటే అప్పటికి ధ్యానంలో రాలేదు సార్. అంటే ముందు నుంచి అయినా తక్కువే, కానీ బ్లడ్ లేదని చెప్పి తిను బ్లడ్ వస్తుంది అని చెప్పి పెట్టేవాడు అనమాట. అంటే పర్లేదు, అంటే పనులు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కొంచెం పిల్లలకి బ్లడ్ లేకపోతే కాదే కనేమో కష్టం కదా అని చెప్పేసి పెట్టేవాడు సార్. నేను ఎందుకో మానేస్తాను, మరి మానేస్తుంది దాన్ని చాలా తక్కువ తింటాం కూడా. సో ఆ రోజు నుంచి ఇంకా శాకాహారిగా మారారు. అలాగే చంద్ర గార్డెన్స్ వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ పత్రి సారు అందరికి సెకండ్ ఇస్తుంటే ఇలాంటి గురువు గారు, అంటే మనం ముందు నుంచి గురువు గారు అంటే ఎందుకో తెలియదు సార్. అంటే పూజల్లోనే ఉన్నాం ఫస్ట్ అంతా. వచ్చి సెకండ్ ఇస్తాం, అప్పుడు అది అయిపోయింది. 1 hour భోజనాలు చేసుకుంటాం వచ్చేసాము. ఇక్కడ ధ్యానంలోకి అయితే రాలేదు సార్. 8లో వెళ్ళాం. ఇక్కడ ఉషా మేడం పిలిచేవాళ్ళు, రండి క్లాస్ అవుతుంది అని అంటే ఎంతసేపు కూర్చుంటారు, గంటలు అంటారని చెప్పేసి పక్క నుంచి తప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు సార్. నేను మా ఫ్రెండ్ ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. తర్వాత సరే ఒకసారి ఎప్పుడు అన్నారు కదా చేద్దామంటే అప్పటికి ఏమీ నాకు దీనివల్ల అనారోగ్యం వల్ల అట్లా ఏం రాలేదు. మామూలుగా చూద్దాము సార్, చేయమంటారు కదా బాగుంటుంది అంటున్నారు కదండి. 41 days చేద్దాం అనుకుని అందరం చేసుకుంటూ ఉషా మేడం వాళ్ళ పిరమిడ్లో ధ్యానం మొదలు పెట్టారు సార్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మొత్తం మీద శాకాహారిగా మారిన తర్వాతనే మీరు ధ్యానం చేయడం మొదలు పెట్టారు. శాకాహారాన్ని ధ్యానంలోకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి అప్పటి వరకు ఇంట్లో వండే మీరు ఒక్కసారిగా మరి ఏం జరిగింది మీరు మారిన తర్వాత? అంటే నేను తినకూడదు అనుకున్నా సార్, మళ్ళీ తీసుకొచ్చి నేనే పిల్లలు కొండి పెట్టేదాన్ని సార్. తెలీదు అంటే వండకూడదు తినొద్దని వాళ్ళకే తెలుసు. నేను తింటే వండితే తీసుకొస్తే ఎన్ని కూడా మనకుంటాయి అనేది నాకు అసలు తెలియదు. అంటే పిల్లలు కూడా సరిగ్గా తినేవాళ్ళు కాదు, బలవంతంగా పెట్టేదాన్ని. అంటే బలం అన్న ఇదిలోనే పెట్టేవాళ్ళము. ఇంకా తీసుకొచ్చి మంచిగా అది మంచి ముక్కలు పెట్టి మరీ తీసుకొచ్చుకునేదాన్ని, తీసుకొచ్చి ఆ కొండి పెట్టేదాన్ని. న్యూట్రన్ సార్ క్లాస్కి వెళ్ళాను సార్. అప్పుడు పూజలకు కానీ ఇది కానీ వండిన వాళ్ళకి కూడా వస్తుంది అని చెప్పేటికి ఎలా మానేయాలా నా ఆలోచనతో ఎందుకు మానేశాను సార్. మరి పిల్లలు కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఎలా బుద్ధి కావట్లేదు, నేను ధ్యానం చేస్తూ నేను తినకుండా ఉంటూ ఇట్లా ఇదేళ్తున్నా కదా అని చెప్పేసి మా సార్ పిల్లలు కూడా ఎందుకు నాకు వామిటింగ్ వస్తుంది వండుతుంటే కూడా అని అబద్ధమే చెప్పాను సార్. అంటే దీంట్లో తప్పలేదు కదా సార్ నాకు. అందుకనే నాకు వామిటింగ్ వస్తుంది వండాలన్నా అని చెప్పేసి
వండుతూ కూడా మానేస్తారు. దానికి కూడా సహకరించారు పిల్లలు. పిల్లలు బయటికి తెచ్చుకుంటూ లేదా వాళ్ళు వండుకుంటూ అట్లా చేసేవాడు సార్. నేను ఒకదాని మటుకు ఏం లేకపోయినా ఉంటే ముందు రోజు కూర వేస్తుందని లేకపోతే ఎట్లా తినేస్తుందని. అంటే ఆ రోజు మటుకు వాళ్ళు తెచ్చుకుని తినేటో లేకపోతే వాళ్ళు వండుకుంటాం. సో ఆ విధంగా మొత్తం మీద మీరు వంట చేయడం కూడా మానేశారు. మరి ఇప్పుడు ఇంట్లో అందరూ ఇప్పుడు మీరు అలా జరిగిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటి మేడం? అప్పుడు వండారు, తిన్నారు, ఇక్కడ మానేశారు. అంటే మీరు మానేసి వండితే ఏం జరిగింది? మొత్తం వంట కూడా మానేసినాక మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఆ వండుతున్నప్పుడు దానివల్ల ఏంటంటే మనకి కూడా కొంచెం స్మెల్ కూడా పడేది కదా సార్. తర్వాత మానేసిన తర్వాత పడేది కాదు. మా ఇంటికి మా వాళ్ళు వస్తుంటే కూడా మానేశారు కదా అని వాళ్ళు కూడా సహకరించేవాడు సార్. అంటే సపోర్ట్ అందింది. వండట్లేదు కదా అని చెప్పేసి వాడు మన ఇంటికి వస్తే అసలు అడిగేవాడు కాదు, వాళ్ళు కూడా చేసేవాడు. ఇక నాలో అంటే ముందు నుంచి చాలా ఇదిగానే ఉండేదాన్ని. అంటే కోపం అంటే లేదు, చాలా సెన్సిటివ్ ఇదిగా ఉండేదాన్ని సార్. అంటే పెద్ద అని బాధపడిపోయేదాన్ని. అవన్నీ కూడా పోయినాయన్నమాట. అంటే దీంట్లోకి వచ్చింది, ధ్యానంలోకి వచ్చినదే నాకు ఎన్ని మొత్తం శాకాహారిగా మారి ధ్యానంలోకి వచ్చారు. మిమ్మల్ని సాత్వికంగా మార్చారు. కోపము అవన్నీ తగ్గిపోయినాయి. ముందు నుంచి తక్కువ, ఇంకా అసలు అది కూడా లేదు సార్. రైట్. మరి మీ పిల్లలు, మీ సార్ వాళ్ళందరూ మారడం జరిగిందా? మా సార్ కూడా కొంచెం ఫస్ట్ అంటే ఆయన తక్కువ తినేవాడు. ఒకసారి ఇట్లా బిర్యానీ ఏదో తెప్పించుకుని తింటుంటే దానికి కూడా అది కూడా తిరుపతి ఏమైందన్నాడు. నా మీద కొంచెం అరిచారు. ఇంట్లో ఇద్దరికి ఇదైంది ఉన్నట్టుండి. ఒకసారి మేము కాశీకి వెళ్ళాం సార్. కాశీకి వెళ్తే మరి అంటే అప్పటికి కొంచెం తింటమే మానేలేదు. కాశీకి వెళ్ళిన తర్వాత ధ్యానం కూడా చేసేవాళ్ళు కదా సార్. నేను ఒక్కదాన్ని చేసేదాన్ని. అంటే నాకు వాటి సపోర్ట్ అన్ని చేసి ఇంట్లో వచ్చేసి వెళ్ళిపోయేదాన్ని సార్. క్లాస్ కి లేట్ అవుతుంటే మళ్ళీ ఏమంటారో అని 10 సార్లు ఒకసారి తలుచుకునేదాన్ని సార్. తలుచుకుంటే ఏమి అక్కడ ఏమి అనేవాళ్ళు కాదు. శుభ్రంగా కామ్ ఉండేవాడు. కాశీలో ఏం జరిగింది? కాశీలో వదిలేసిందా? ఏదో ఒకటి వదిలేదు సార్. అంటే ధ్యానంలో కూడా రాలేదు. అప్పుడు ధ్యానంలోకి వచ్చారు సార్. సార్ వస్తూ మళ్ళీ మానేశారు. ఇప్పుడు ఆయనకి అసలు పడదు, వాసన స్మెల్ కూడా పడదు సార్. అబ్బో, అంత గొప్పగా వండర్ఫుల్ మేడం. సో మరి మీరు శాకాహారిగా మారడం జరిగింది. ఎంతో మందికి మీరు ఆ పిరమిడ్కి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నారు కదా. చెప్తుంటే ఇప్పుడు ఆ పిరమిడ్కి వచ్చిన వాళ్ళలో కూడా మార్పులు వచ్చినాయి మేడం. మారిన వాళ్ళ గురించి చెప్పండి. మీ దగ్గరకు వచ్చి శాకాహారిగా మారిన వాళ్ళు. మారారు సార్. అంటే మేము ఎక్కువ క్లాసులు అంటే ఈ పిరమిడ్కి ఇక్కడే పోతాయి సార్. ఏదైనా మన చిన్న చిన్న క్లాసులు ఇప్పుడు మటుకు వస్తుంటే మటుకు చెప్తుంటారు సార్. మీరు చెప్పండి మేడం, శాకాహారిగా మారడం వల్ల ఏంటి లాభాలు? ఎందుకు శాకాహారిగా మారాలి? అంటే మనం కూడా ఒక జీవిని చంపకూడదు అనేది తెలుసుకోవాలి సార్ ఫస్ట్. అవి కూడా మనలాగే భూమి మీదకి వచ్చినాయి. ఇందులో మనకు అవన్నీ ఏం తెలియదు కదా సార్. అంటే గాంధీ గారు చెప్పింది కూడా ఏదో అహింస అవన్నీ అన్నారు తప్ప మనం అసలు ఏది పట్టించుకోలేదు సార్. అప్పుడు ఇప్పుడు దీంట్లో వచ్చే మన పత్రి సార్ మటుకు ఇదిగా చెప్పేటికి దాంట్లో ఏంటి మాకు నిజాలని తెలుసుకున్నాం సార్. మేడం, ఎగ్గుని శాకాహారం అంటారు, అవునా కాదా మేడం? మాంసాహారమే సార్. అది కదా చాలా మంది ఒక పిండం, మన కడుపులో పిండం ఎలాగో అది కూడా భూమి పిండంతోనే ఇదని తెలుసుకున్నాం సార్. పిల్లలు కూడా అదే చెప్తుంటారు సార్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సూపర్ మేడం. ఎగ్ శాకాహారి కాదు, మాంసాహారం. అది కూడా మనం తినకూడదు, ఒక పిండం అంటున్నారు. సూపర్గా. సరే మేడం, మీరు శాకాహార ర్యాలీలు కూడా చేశారు. మీరు పిరమిడ్ కట్టిన తర్వాత కూడా మీ ఏరియాలో చేశారు. శాకాహార ర్యాలీల తర్వాత వచ్చే మార్పులు ఏంటి? ఏ మార్పులు వచ్చినాయి మీ ఏరియాలో? అక్కడ అంటే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు సార్, మీరు తింటారా? ఇంకా ర్యాలీలు చేస్తున్నారు, మీరు తింటున్నారేమో ఇంకా చేస్తున్నారేమో అని అడుగుతారు సార్. మేము తినము అది కూడా వాళ్ళకి చెప్తున్నాం సార్. అంటే తింటూ ఎవరు చెప్పకూడదు కదా అనేది మన గురించి ఉంది కదా సార్. అదే చెప్పేవాళ్ళము. తెలుసుకున్నవాడు మటుకు వస్తున్నారు సార్. మారుతున్నారా? ప్రతి శాకాహార ర్యాలీకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా మీకు? రైట్. ఇప్పుడు PMCలో శాకాహారం గురించి వస్తుంది మేడం. PMC చూసి మేము ధ్యానానికి వచ్చాము, మారాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? అలా కూడా మారారా? వండర్ఫుల్. మేడం, మీరు చెప్పండి మేడం, మీరు చిన్నప్పటి నుంచి తినారు కాబట్టి శాకాహారం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలిసింది. మరి ఈ జంతు బలుల వల్ల నష్టాలు ఏం జరుగుతాయి అంటారు మీకు తెలిసి? చాలా నష్టాలు సార్. అంటే మేము కూడా ఇల్లు కట్టాము అని చేసాం కానీ ఇప్పుడు ఏదో చెయ్యాలని చెప్పి అనేవాడు సార్. జంతు బలు మేము ఎప్పుడు ఇవ్వలేదు. ఒకసారి మా చెల్లెల ద్వారా ఏమంటే మంచిదంట, అట్లా ఇస్తే మంచిదని చెప్పేసి
కోడిని తీసుకెళ్ళి అంటే తప్పు చేశాను సార్ నేను అది. అదే ఆమె చెప్పింది అన్నదిలో నేను తప్ప మంచిది అంటే ఇంటికి కూడా మనకు కూడా మంచిదే అనుకున్నట్టుగా తీసుకెళ్ళి మా సార్ అంటే బాగా తిట్టారు సార్. కనపల్లి ఎప్పుడు మనం చేసామా అని చెప్పి బాగా తిట్టారు. ఫస్ట్ నుంచే మీరు ఆ వేలో ఉన్నారు. ఎవరో బంధువులు వస్తుందంటే తేవడం కానీ బలులు ఇవ్వడంలో మీరు కూడా వ్యతిరేకే. సో ఎవరో చెప్పారని చేశారు. తర్వాత ఏం చేశారు మరి, ఏం జరిగింది మీలో? అంటే ఇంకా వచ్చినాక ఎట్లా అర్థమైంది? ఇంకా చేయకూడదు అన్న ఇదిలో మేము మానేసాం సార్. చేయకూడని పనులు చేస్తున్నాం మేడం. అది చేసిన తర్వాత తప్పని తెలుసుకోవడం, మాంసాహారులుగా ఉండి శాకాహారులుగా మారడమే గొప్ప విషయం. రైట్. సో మీరు ఇంట్లో ఇప్పుడు అలాంటి బలులు కానీ బయట ఎక్కడ కానీ లేవు. మరి ఆ బలుల వల్ల నష్టాలు ఏం జరుగుతాయి మేడం? ఏమేమి నష్టాలు జరుగుతాయి అనుకుంటాను మీరు? నష్టాలు అంటే ఇట్టుగా ఎన్ని వస్తాయి కదా సార్. కరోనా వచ్చింది, భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో జరుగుతూనే ఉన్నాయి కదా సార్. ప్రాణ నష్టం అయితే చాలా జరుగుతుంది. ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. వాటి చంపబడుతున్నాం అనేది మన ప్రతిసారి. సో మాంసాహారం వల్ల నష్టాలు ఏంటి ఇంకా చెప్పండి. ఇప్పుడు తిన్నాం, ఇంకా మీ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకు మీకు తేడా కనబడుతుందిగా. అది నేను చెప్తున్నా సార్. ఇప్పుడు వాళ్ళేమో తిన్నా కూడా నీరసంటారు సార్. మనం వెజిటేరియన్ అయ్యి మనమేమో ఎంత యాక్టివ్గా ఉంటున్నాం. నేను వెళ్ళి అదే అడుగుతాను సార్, మరి శుభ్రం తింటున్నారు కదా, మీకు బలం ఉండాలి కదా, మరి నేనేమో ఇంత యాక్టివ్గా ఉంటున్నాను, మీరు ఎందుకు అట్లా కాళ్ళు నొప్పులు ఒళ్ళు ఈ నొప్పులు అంటే అని అడుగుతాను సార్. ఎప్పుడు అట్లా మాట్లాడుకోద్దా అని వాళ్ళు నన్ను ఇంకా చేసేస్తారు సార్. ఒప్పుకోరు. సో ఒప్పుకొని మారిన వాళ్ళు ఉన్నారా మీ బంధువుల్లో? ఒప్పుకొని మాట్లాడలేక ఇంకా లేరు, ఇంకా అదే దారిలో ఉన్నారు ఇప్పుడు కూడా. చెప్పడం వరకే చేస్తూ ఉన్నారు. రైట్. ఇప్పుడు మీ సారు మీరు ఈ ప్రచారం చేస్తూ ఉంటారా బయటకి వెళ్ళి? మీకు తెలిసిన వాళ్ళు ఓన్లీ ర్యాలీలకు వెళ్తూ ఉంటారా? ఇప్పుడు మీ పిరమిడ్కి వచ్చే వాళ్ళకు కూడా ప్రచారం చేస్తూ ఉంటారా? ఏమని చెప్తూ ఉంటారు మేడం? శాకాహారం ఎందుకు తినాలని మీరేం చెప్తారు సబ్జెక్ట్లో? అంటే శాకాహారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుంది కదా సార్. మన పత్రిక సార్ చెప్పింది మనం ఇంకా వాళ్ళకి చెప్పి ఏమేమి ఉపయోగాలు చెప్తారు వాళ్ళకి? నాకు చెప్పండి, నేను వచ్చాను మీ ఆత్మ పిరమిడ్కి, చెప్పండి నాకు ఎందుకు తినాలి నేను వెజ్ శాకాహారం. మీరు మారారు కాబట్టి మాకు చెప్తాను కదా. పూజలు చేసేటప్పుడు ఏం చేస్తాం సార్, తిని స్నానం చేసాం అనుకుంటూ చేస్తాం. అది మనకు తెలియదు ఫస్ట్ లో. 72 hours అది అరగదు అనేది కూడా మనకు తెలియదు. ఏదో పై స్నానం చేస్తాం కానీ కడుపు స్నానం అయితే అవుతుంది సార్. అది తెలియదు సార్ ముందు నుంచి. అది చెప్తున్నాము. అది కూడా రేపు గురువారం అంటారు, అన్ని తుడుస్తుంటారు, అన్ని చేస్తాము. మనం కడుపులో ఉన్నది ఏం చేస్తున్నాం చెప్పండి అని చెప్తే కూడా వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే స్థితిలో లేదు. మొత్తం మీద మీరు చెప్పాల్సింది చెప్తున్నారు. చాలా మంచి పాయింట్ చెప్పారు. శుక్రవారం దినము, గురువారం దినము, శనివారం దినము అని ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంటారు. ఆ ముందు రోజు తిన్నదంతా లోపలనే ఉంటుంది. శుభ్రం చేయాల్సింది మనం లోపల, బయట చేస్తున్నారు. వండర్ఫుల్ పాయింట్ మేడం. మీరు చెప్పిన దాని ప్రకారంగా మారాలనిపిస్తుంది. సో ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాటి వల్ల లాభాలు? అది తిన్న వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయనేది డాక్టర్లు కూడా చెప్తున్నారు సార్. అయినా వాళ్ళు అంటే అది తింటేనే బలం అనేది కొంతమంది ఇదవుతున్నారు సార్. ఎందుకు ఇంకా ఇంత జరుగుతున్నా, ఇంత డెవలప్ అయినా ఎందుకు వదులుకోలేకపోతుందంటారు మీరు? మీకు తెలిసిన కారణం ఏంటి మేడం? వదులుకోలేకుండా తినడానికి కారణం ఏంటి? దాని మీద వ్యామోహం. వండర్ఫుల్ పాయింట్. అంతే తప్ప ఇంకా దానివల్ల ఏ ఉపయోగాలు లేవు అని కూడా చెప్తారు సార్. అది ఒక శ్మశాన శవం లాంటిది తీసుకెళ్ళి కడుపులో వేస్తున్నారని చెప్తుంటే అట్లా మాట్లాడకంటే నన్ను బాధిస్తుంటారు సార్. అంటే వాళ్ళకి భయంకరం అవుతుంది. మాట్లాడకని చెప్తారు కానీ ఒప్పుకోరు. ఇప్పుడు ఎట్లుంది మేడం? అప్పుడు అంటే అపోజ్ చేశారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఎలా రిసీవింగ్ బాగుందా? కరోనా తర్వాత మార్పులు కనబడట్లేదా? అంటే వాళ్ళైతే ఇష్టపడట్లేదు. కొంతమంది ఇంకా మాట్లాడట్లేదు, కొంతమంది ఇష్టపడట్లేదు. ఓకే. సో చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి. అందరూ ధ్యానం చేస్తే దానివల్ల ఎన్నో ఉపయోగం లేదు సార్. రైట్. ప్రతి ఉమెన్ శాకాహారిగా ఉండాలి. ఎందుకు ఉండాలో చెప్పండి. ఉమెన్ శాకాహారి ఎందుకు ఉండాలి? ఉమెన్ శాకాహారం ఉంటేనే ఇల్లంతా కూడా శాకాహారమయం అవుతుందని. ఈ సంతోష్ నగర్ సైడ్ అంతా ముస్లిమ్స్ ఉంటారు సార్. ఇలా పాంప్లెట్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మరి మంచి పని చేస్తున్నారమ్మా అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో మీరు తింటూ కూడా చేస్తున్నారని కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, మారినట్టు అదే మంచి పని చేస్తున్నారు ఉన్నారు సార్. రైట్. ఓకే. ఇంకేం జరుగుతూ ఉంటుందా? ఎలాంటివి ఎదుర్కొంటూ ఉంటారా? మీ షాప్లో ముందుకు వెళ్ళి కూడా మీరు నినాదాలు ఇస్తారు కదా, ఏమంటారు వాళ్ళు? ఇంకా వాళ్ళంటే చెప్పుకుంటారు అనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మనం ఇది మనం చెప్పుకుంటారు. కొంతమంది అయితే
పేపర్ మన పాంప్లెట్ ఇచ్చినా కూడా తీసుకుంటారు సార్, కొంతమంది వద్దు అంటారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అప్పటికిప్పటికి ఏమైనా మార్పు జరిగిందా మేడం ఈ శాకాహార ర్యాలీలతో? చాలా మారింది చాలా. ఇప్పుడు దీనికి వెళ్ళాను కదా సార్, ఆగస్ట్ 15కి చార్మార్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా 6 కిలోమీటర్స్ సార్. అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం బాధపడ్డారు నడుస్తాకి, కానీ చాలా యాక్టివ్ గా బాగా చేశారు సార్. 6 కిలోమీటర్లు నడిచారా? ఇంట్లో మెట్లెక్కి దిగాలంటే ఇబ్బంది అవుతుంది, అలాంటిది 6 కిలోమీటర్లు నడిచారు. హ్యాపీగా హాయిగానే ఉన్నారా నడిచిన తర్వాత కూడా? ఓకే. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంత శక్తి? మనం ధ్యానం ద్వారా ఈ వెజిటేరియన్ వల్ల మనం తినే ఫుడ్ బట్టి వస్తుంది సార్. రైట్. చివరిగా చెప్పండి మేడం, అందరూ ధ్యానంగా శాకాహారిగా మారాలి అంటారు, అంతేనా? వండర్ఫుల్ మేడం సువర్ణ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ సువర్ణ జ్యోతి గారు, ఆత్మ శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం మీర్పేట్. విన్నాం కదా, ఒక మహిళ తెలియక తినడం, తెలియక ఏర్పాటు చేయడం, పిల్లలకి వాళ్ళను ఫోర్స్ఫుల్గా పెట్టడం అనేది జరిగిన ఒక మహిళ కేవలం శాకాహార ర్యాలీకి మిత్రులు పిలవడంతో వెళ్ళి, అయ్యో మనం తింటూ చెప్పకూడదు కదా, మనం మారితేనే, మనం తినకుండా ఉంటేనే చెప్పాలి కదా అని రామకృష్ణ పరమహంస గారు ఒక బెల్లం తిన్న పిల్లవాడికి చెప్పిన కథను చిన్ననాడు విన్నది ఇప్పుడు గుర్తు తెచ్చుకొని వారు కూడా కేవలం శాకాహార ర్యాలీతో మారి వారు ఇప్పుడు ఎంతో పిరమిడ్ని నిర్మాణం చేసి ఎంతోమందికి అందిస్తున్న ఒక మహిళ గాథ కథ విన్నాం కదా. మనం కూడా అందరం ధ్యానులుగా మారి శాకాహారులుగా మారి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.